హాయ్ ఫ్రెండ్స్. ఆహాలో రిలీజ్ అయిన పోచమ్మ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 25 నిమిషాలు పైగా ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ ఓ ఎస్టేట్లో ఉన్న ఇల్లును కొంటుంది. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆ ఇంటికి ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేస్తుంది. అది తీసేసిన దగ్గర నుంచి ఆ ఇంట్లో అన్ని దారుణాలే జరుగుతూ ఉంటాయి. ఎంత చెప్పినా వినరు. ఊరంతా చెప్తుంది ఆ విగ్రహం తీయడం వల్ల అలాంటి అనర్థాలు జరుగుతున్నాయని. ఆ తర్వాత ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ ఏం చేసింది, ఎవరు మిగిలారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. పర్వాలేదు అనిపించేలా తీశారు. అయితే కథ పెద్ద కొత్త కథ కాదు. దాన్ని తీసిన విధానం కూడా సూపర్గా వెరైటీగా ఉందా, బీభత్సమైన వైలెన్స్ కానీ ఊహించిన సంఘటనలు కానీ ఉన్నాయంటే అవేమీ లేవు. అవన్నీ పాత సినిమాల్లో జరిగినవే జరుగుతూ ఉంటాయి. చివరి క్లైమాక్స్ సీన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతూ ఉంటుంది. ఫ్రెష్నెస్ లేదు టేకింగ్లో. చూడడానికి చాలా రిచ్గా తీశారు. చాలా బడ్జెట్ పెట్టి తీసినట్లు అనిపిస్తుంది. కెమెరా కొంచెం బీ గ్రేడ్ స్థాయిలో ఉంది. ఇలాంటి వెబ్ సిరీస్కి కంపల్సరీ కెమెరా కానీ లైటింగ్ కానీ ఒక మంచి మూడ్ని క్రియేట్ చేయాలి. ఆ మూడ్ని క్రియేట్ చేయడంలో కెమెరామెన్ ఫెయిల్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ వెబ్ సిరీస్కి ప్లస్ అని చెప్పాలి. ఇక నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఓదెలా 2లో పూజారి రేప్ చేస్తే దారుణంగా చనిపోయే అమ్మాయి ఉంటుంది కదా, పూజ అనుకుంటా, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. ఆ అమ్మాయి పాత్ర చుట్టే ఎక్కువ సీన్లన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆమె చెల్లి పాత్ర అవి కూడా ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ రొమాంటిక్ సీన్లు ట్రై చేశారు కానీ అవి అస్సలు వర్కౌట్ కాలేదు. డేవిడ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. వాడు ఒక కామందుడు. వాడు కూడా జస్ట్ తలుపులు తీసి చూస్తూ ఉంటాడు కానీ పెద్దగా ఏం చేయడు. రొమాన్స్ ఈ వెబ్ సిరీస్లో లేదు. పిల్లలతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడొచ్చా అంటే చూడొచ్చు. అంతగా వైలెన్సు లేదు, రొమాంటిక్ సీన్సు లేవు. టేకింగ్ పరంగా ఓకే అనిపిస్తుంది. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ని టైంపాస్కి. పోలీస్ క్యారెక్టర్ ప్రవర్తించే తీరు ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అలాగే రెడ్డి అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు. మ్యాక్సిమం కన్నడ నటులనే తీసుకున్నారు అనిపిస్తుంది. అచ్యుత్ కుమార్ నటన పాత్రకు తగ్గట్టు బాగా సాగింది. ఆ పాత్రకున్న ట్విస్టులు కూడా అదిరిపోతాయి. కానీ ఇవన్నీ మనం ముందే ఊహించవచ్చు. అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తలుపులు తీయగానే పాము వచ్చే సీన్, అందులో వాడిన గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ఏదైనా సరే పర్వాలేదు అనిపించే వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?